హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. ప్రతి ఊరిని కాపాడడానికి గ్రామదేవత అనేవాళ్ళు ఉంటారు కదా. మా ఊర్లో మాకు గ్రామదేవత అయితే సత్తమ్మ తల్లి అనమాట. మాకు సత్తమ్మ తల్లి ఎలాగో అలానే అక్కమ్మ తల్లి కూడా అంతే. నేను ఈ వీడియోలో మీకు అక్కమ్మ తల్లి యొక్క ప్రాముఖ్యత అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చితే కొంతమందికి షేర్ కూడా చేయండి. అక్కమ్మ తల్లి అంటే గురజాల అక్కమ్మ తల్లి, రాజమండ్రి అక్కమ్మ తల్లి రెండూ ఒకటే. అంటే గురజాలలో పుట్టి రాజమండ్రిలో వెలిసిన తల్లి గురజాల అక్కమ్మ తల్లి అన్నమాట. మా ఊర్లో కొండపైన అయితే అమ్మవారు అయితే వెలిసారు. అమ్మవారు వెలిసిన కాడ నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి సారి అయితే తీసుకొని వెళ్తామన్నమాట. ఆ టైంలో మేము మా ఇంటి ఆడపిల్లనైతే ఇంటికి పిలిచి చీర సారీ అన్నీ పెట్టి పంపిస్తామన్నమాట. ఇక్కడ అయితే అమ్మవారిని రిప్రజెంట్ చేయడానికి, అంటే అమ్మవారు ఎలా అయితే దుష్టుల నుంచి జనాల్ని కాపాడుతారు, ప్రజల్ని కాపాడుతుంది అనే దాని గురించి ఇక్కడైతే ఒక కథ అయితే చెప్తారు. ఆ టైంలో మేమైతే అక్కడ లేము, కానీ మేమైతే ఆ కథ అయితే చాలాసార్లు విన్నామన్నమాట. అక్కమ్మ తల్లి అని అంటే అక్క ఊరందరికీ ఒక పెద్ద దిక్కులాగా అమ్మవారిని అయితే కొలుస్తారనమాట. చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అక్కమ్మ తల్లి గుడికి వెళ్ళి కొంచెం బొట్టు తీసుకొని, అంటే మట్టినే బొట్టుగా భావించి తీసుకొని తలకి పెడితే గనక నుదుటిన పెట్టినప్పుడు ఆ రోగం అంతా పోతుంది, చిన్నపిల్లలకి మంచిగా తోడుగా నిలుస్తుంది అని పెద్దలైతే నమ్ముతారనమాట. అంతెందుకు మేము రాజమండ్రిలో ఉన్నన్ని రోజులు మేమైతే మా గ్రామ దేవతకైతే తీసుకొని వెళ్ళి పాపకైతే ప్రతి శుక్రవారం తీసుకొని వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం. మేము అక్కడ ఉన్నంతకాలం మేము మంచిగా ఉన్నాము అని అంటే మా ఊరి గ్రామదేవత దయ వల్లే మేమంతా మంచిగా ఉన్నామని నేను భావిస్తానన్నమాట. ఇక్కడ చూసారా కాళికాదేవి అవతారంలో అమ్మవారిని అయితే రిప్రజెంట్ చేసేలాగైతే ఇక్కడ డ్యాన్స్లు అవి వేస్తున్నారు. నేను అది చూసినంతసేపు నాకు భలే భయం అనిపించింది. ఆ జాతరలో ఉన్నంతసేపు మనుషులకి ఎవరికైనా కానీ గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అమ్మవారికి కొండపైన ఒక గుడి ఉంటుంది, కింద కూడా ఒక గుడి అయితే ఉంటుంది. పైన ఉన్నది అత్తగారి ఇల్లని, కింద ఉన్నది అమ్మవారి ఇల్లు అని చెప్పి ప్రతి ఇయర్ అమ్మవారిని కొండ మీద నుంచి కిందకి తీసుకొచ్చి కొన్ని రోజులు ఆషాఢం అయ్యేంత వరకు ఉంచి తర్వాత మళ్ళీ సంబరాన్ని చేసి అమ్మవారికి చీర సారీ అన్నీ సమర్పించి మళ్ళీ కొండపైకి దిగబెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అలా చేసే విధానాన్ని అక్కమ్మ తల్లి సంబరం అని చెప్పి మా ఊర్లో అందరూ భావిస్తారు. ఈ ఊరిలో జరిగే సంబరానికి ఇంటి ఆడపడుచుని మాత్రం ఖచ్చితంగా పిలుస్తారు. వాళ్ళు వచ్చి చీర సారీ తీసుకొని వెళ్తే సాక్షాత్తు అమ్మవారికి పెట్టినట్టు భావిస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే ఈ ఘట్టం అయితే ప్రతి ఇయర్ జరిగేదే. అమ్మవారు దుష్టుల్ని ఎలా సంహరిస్తున్నారు అనే విధానాన్ని ఇక్కడ చెప్తూ ఉంటారు. మా ఊర్లో అయితే అక్కమ్మ తల్లిని చిన్నపిల్లల్ని కాపాడే గ్రామదేవతగా పూజిస్తూ ఉంటారు. గురజాలలో పుట్టి రాజమండ్రిలో వెలిసిన ఈ అక్కమ్మ తల్లి జాతరకి వేరే వేరే ఊర్ల నుంచి కూడా తండోపు తండాలుగా అయితే జనాలు వస్తూ ఉంటారు. ఈ ఘట్టం చూసాము అని అంటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు జరుగుతాయా? నాకు కింద కామెంట్ చేయండి. బాయ్.